ఒక్కసారి మనం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విషాద సమయంలో అసలు ఎలా జరిగింది ఏంటి, వాళ్ళ యొక్క విద్యార్థులు కొంతమంది వారిని తరలించే క్రమంలోనే ఇది జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారు హైదరాబాద్లో చదువుకుంటారు. ఒక్కసారి ఈ సమయంలో వాళ్ళని, ఈ బాధ సమయంలో వారిని ఒక్కసారి అంటే మాట్లాడించలేము, జస్ట్ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పాప ఏం చదువుతుంది? ఎంబీఏ చేస్తుంటారు. అఖిలారెడ్డి. రెగ్యులర్గా వెళ్తుందా? లేదండి, సాటర్డే సండే హాలిడే ఉందని వచ్చింది. మొబైల్ కొన్నాము, తీసుకెళ్ళు అంటే వచ్చింది. మొబైల్ తీసుకొని 5 o'clock నేనే పంపించేసా తాండూరు నుంచి. 7 o'clock వరకు ఈ ఇన్సిడెంట్స్ జరిగింది. అప్పటికే నేను చాలాసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మేబీ నిద్రపోయి ఉండొచ్చు, చేస్తుందిలే అనుకున్నా. 8 వరకు దిగి మమ్మీ ఆ క్యాబ్ బుక్ చేసుకున్నా అని చెప్తుండే. 8 అయిపోయిన తర్వాత నాకు ఇక ఆశలు లేవు సార్, చనిపోయింది అనుకున్నా. ఎట్లున్నా చేసేది నా పాప. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడింది మీతో? బాయ్ మమ్మీ, నేను బస్ వచ్చింది ఎక్కినా అన్నది సార్, అంతే. వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పిందా? కాలేజీకి చెప్పలేదు సార్. నేను ఏదో స్పోర్ట్స్ ఉన్నాయంటే నిన్ననే వెళ్ళాల్సిందమ్మా, మార్నింగ్ ఎందుకు, నిన్ననే వెళ్ళాల్సిందో. లేదు మమ్మీ పోతాను, నేను 8 వరకు అయితే అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని గ్రౌండ్కి వెళ్ళిపోతా అని చెప్పింది సార్, అంతే. బస్ ఎక్కిన మమ్మీ అంటే రెగ్యులర్గా ఎక్కినట్టు ఎక్కింది, చెప్తా ఉంటుంది, పోతూ ఉంటుంది అనుకున్నా సార్. ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు. రోడ్లు బాగలేవు, డ్రింక్ చేసి డ్రైవింగ్లు చేస్తారు. వాళ్ళ నిర్లక్ష్యము వేరే వాళ్ళకి ప్రాణాలు, కొన్ని కుటుంబాల ప్రాణాలు కోల్పోయిండ్రు. పెద్ద దిక్కులు, పాపలని, రక్త సంబంధాలని. ఇది మారాలి సార్, వ్యవస్థ మారాలి. రాజకీయం కూడా బాగలేదు. వాళ్ళ కడుపు నింపుకోవడానికి వస్తున్నారు కానీ మనకి ఎలాంటి మంచి పనులు చేయడానికి రావట్లేదు. ప్రభుత్వం మారాలి, ముందు రోడ్లు మంచిగా ఉండాలి. డ్రైవింగ్ టెస్టులు చేయాలి సార్, అలాంటి వాళ్ళని ఆపాలి. మాకు లారీలు వస్తుంటేనే భయం వేస్తుంది. ఈరోజు అలాంటి పరిస్థితి మా కుటుంబానికి ఏర్పడింది. ఇది ఎవరు తీర్చలేని లోటు. ఇలాంటివి ముందు ముందు ఏ ఫ్యామిలీకి జరగకూడదని మేము కోరుకుంటున్నాం సార్. ఎంబీఏ చదువుతుంది అంటున్నారు, ఏం అవుతానని చెప్పింది మీకు? భవిష్యత్తులో ఏం చేద్దామన్నారు సార్? అగ్రికల్చర్ బీఎస్సీ చేసింది, దాంట్లోనే మేనేజ్మెంట్లో ఏదో కోర్సు చేస్తుంది. మంచిగా ఉంటుందమ్మా, 100% దీంట్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి, జాబ్ కంపల్సరీ వస్తుందని చెప్పింది. 2 years కదా అని, ఫాదర్స్ లేరు సార్ మాకు. మా హస్బెండ్ లేడు, వాళ్ళకు నాన్న లేడు. వాళ్ళ మమ్మీ నేను ఇద్దరం కలిసి 7 lakhs కట్టాము. ఇప్పటికే 3 months అయ్యింది. ఇంకొక సంవత్సరం అయితే ఈరోజు పాపను కోల్పోయాం సార్. రెగ్యులర్గా వీకెండ్ వస్తుంటారా ఇటు? లేదు సార్, పండగకి కూడా రాలేదు. మమ్మీ వర్క్ ఎక్కువ ఉంది, అక్కడికి వచ్చిన వర్క్ చేసుకోవడమే, ఇక్కడే ఉండి చేసుకుంటాను. పండగకి కూడా రాలేదు సార్, దీపావళికి, దసరాకు వచ్చిపోయింది, అంతే. ఇది పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథగా చెప్పుకోవచ్చు. తన మొబైల్ కొని తన కూతురికి ఇచ్చేందుకు వీకెండ్ కావడంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చింది. సో తీసుకొని తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాదాన్ని మిగిలించింది. ఎంతో బాధాకరమైనటువంటి దృశ్యాలు, ఎంతో విషాదకరమైనటువంటి దృశ్యాలు మార్చురి వద్ద కనిపిస్తున్నాయి. తమ కూతుర్ని భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివించడానికి మేము హైదరాబాద్కి పంపించాం. కానీ ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం మా కుటుంబంలో ఒకరిని కోల్పోయింది. మేము భవిష్యత్తుకు కలలు కన్నా మా కూతురిని ఈరోజు మేము కోల్పోయాలంటూ కూడా వాళ్ళు రోధిస్తున్న రోదనల మనకు మార్చురి వద్ద కనిపిస్తున్నాయి. మనం ఒకసారి మిగతా కొంతమంది బాధితులైతే ఉన్నారు, ఈ సమయంలో వారి బాధని పంచుకునే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయారు. వారి జీవితానికి ఇది ఒక తీరని లోటు. మనము ఒక్కొక్క కుటుంబ సభ్యులది ఒక్కొక్క బాధగా మనకు కనిపిస్తుంది. ఆమెకు ముందు అది వచ్చేది తెలుసా, బస్ ఎక్కించింది. 5 గంటలకు బస్ ఎక్కినమ్మా అన్నది. ఇక ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే తెలిసింది. తెలిసినాక
ఇక నా బిడ్డ ఫోన్ ఎత్తకొచ్చింది. నా బిడ్డ మాట అయిపోయా అనుకున్నమ్మా, నా బిడ్డ మాట అయిపోయింది అనుకున్నప్పా. నేను ఎట్లా చేదు తండ్రి. 4 నెలలకి 7 లక్షలు కట్టిన నా బిడ్డ చదువుతుంది, అది చదువుతా అంటున్నది. పెడతా అంట నేను పెట్టి ఇంత చేసి చూడు, ఈడికి 25 లక్షలు చూడమ్మా. నమ్మనే తల్లి, చదువుతానే కదా చదివిపిస్తా, నా సేదరైన కాడికి అనుకుంటే తల్లి. నువ్వు నడమంతలు ధనం ఉన్నావు, నాకు ఇంత గోస పెడతావంట నేను అనుకోలేను తల్లి. నేను ఎట్లా ఉందు, నేనేం చేతు, మాకు ఇంత దీన్ని ఊకుంటుంటే తల్లి, నాకెత పెట్టిపోతుంది తల్లి. నేను ఎట్లా ముందు తల్లి, నేను ఎట్లా పొద్దు పోగొట్టుకుంది తల్లి, నేను ఏమి రండి. మొన్న ఫ్రైడే రోజు వచ్చింది. 4 years నాగ్పూర్లో దూరం ఉంది ఫ్యామిలీకి. ఇప్పుడు దగ్గర ఉండి ఇక్కడనే ఉండని చెప్పి డబ్బులు ఎక్కువైనా సరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ 20 lakhs పీజీడిఎం చేస్తుంది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మొన్న 4 months ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ నారకరంగూడలో మొన్ననే 7 lakhs కట్టినామండి ఫీజు. కష్టపడి చదువుకుంటా అని చెప్పినందుకు మంచిగా చదివిద్దామని చూస్తే పొద్దున్న లేచే వరకు ఇట్లా వచ్చేసింది న్యూస్. ఎవరిని ఇప్పుడు బదలాం చేయాలి చెప్పండి? గవర్నమెంట్ నా రోడ్న ఎవరు మాకు ఇప్పుడు మా దుఃఖం ఎవరు తీరుస్తారు? ఏమవుతా ఉంటుండే ఆమె అంబిషన్ ఏముండే అసలు? పీజీడిఎం చేసి దాని రిలేట్ అయిన మంచిగా ఫినాన్స్ దాంట్లో జాబ్ తెచ్చుకుందాం అన్నట్టుండండి తన డ్రీమ్. ఫాదర్ లేరు, తను ఒక్క అన్నయ్య ఉన్నారు. అమ్మ ఒక్కతే చదివిపించింది ఇన్ని రోజులు. 4 years నాగ్పూర్లో ఒక్కతే దూరం పోయి కూడా చదువుకుంది ఇష్ట ప్రకారంగా. తర్వాత ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు దూరం ఉంటావు, ఎన్ని రోజులు ఫ్యామిలీకి దూరం ఉంటావు అంటే మొన్న జాయిన్ చేసిన 4 months అయింది అంతే. అప్పుడు ఎప్పుడు రాలేదు ఇంటికి. 2 days హాలిడేస్ ఉంటే మొన్న ఫోన్ తీసుకున్నామని చెప్పొచ్చు. పొద్దున్న లేచే వరకు ఈ న్యూస్ వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలండి మేము? కొత్త ఫోన్ దివాళీకి తీసుకున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి మొన్న ఫ్రైడే రోజు ఈవినింగ్ బస్సు ఎక్కి 10 o'clock అయింది తాండూరుకి వచ్చే వరకు. మండే మార్నింగ్ 5:30కి ఎక్కింది బస్సు. అయిపోయింది. నేను కూడా వచ్చేదాన్ని అండి తనతో పాటు. నిన్న ప్రాజెక్ట్ రివ్యూ ఉన్నందుకు నేను రాలేను, లేకపోతే నేను కూడా ఆ బస్సులు ఉండేదాన్ని. సార్, ఈ ప్రమాదానికి ముఖ్య కారణము రోడ్డు విస్తరణ సార్. రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు విస్తరణ చేపట్టడానికి స్థానికంగా ఉన్న నేతలు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు ఆ రోడ్డుని పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది సార్. ఈ రోడ్లో చాలా రష్ ఉంటుంది సార్. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, కర్ణాటక వెళ్ళే రహదారి ఉంది, తాండూరు వెళ్ళే రహదారి ఉంది, వికారాబాద్ వెళ్తుంది. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూడండి సార్, బయటికి వెళ్ళి అవుట్స్కట్లో పెద్ద రోడ్లు ఉంటాయి. ఇది ఒక్క రోడ్డు వీళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. దీనికి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒక కారణం. ఆయన కూడా పట్టించుకో లోకల్ ఎంపీగా ఉండి మొత్తానికి ఈ ప్రమాదానికి బాధ్యులు వాళ్ళ పైన హత్య కేసు నమోదు చేయాలి, వాళ్ళ 4 పైన. తర్వాత ఇది వీళ్ళు వెలగట్టలేదు, వీళ్ళ ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు. ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేడు, మంత్రులు తీసుకురాలేరు, ఎవరు తీసుకురాలేరు. కాబట్టి అంతా బాధితులంతా పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి గుంట భూమి కూడా లేదు. కాబట్టి ప్రభుత్వము వీళ్ళని ఆదుకోవాలి. ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళ బాధితుల తరఫున నేను డిమాండ్ చేస్తాను సార్. అఖిలారెడ్డి ఉన్నత చదువుల కోసం 4 సంవత్సరాలు నాగ్పూర్లో చదివింది. అనంతరం కుటుంబానికి దగ్గరగా ఉంటాను, హైదరాబాద్లో చదువుకుంటానని తల్లిని ఒప్పించి ఇక్కడే నానక్రామ్గూడలోని ఓ కాలేజీలో జాయిన్ అయింది. సో రెగ్యులర్గా అప్పుడప్పుడు పండుగలకు వస్తుండే. నిన్న దివాళీకి మొబైల్ గిఫ్ట్ కొనిచ్చింది ఆ తల్లి. గిఫ్ట్ ఇద్దామని చెప్పి పిలిచింది కాలేజీ నుంచి. ఫ్రైడే రోజు వచ్చింది, సాటర్డే సండే కుటుంబంతో సరదాగా తల్లితో పాటుగా వారి కుటుంబ సభ్యులతో బంధువులతో గడిపినటువంటి అఖిలారెడ్డి ఈరోజు ఆ తల్లిదండ్రులను ఆ తల్లిని వదిలేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. ప్రమాదం అఖిలారెడ్డిని బలి తీసుకుంది. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంకి నా పాప వెళుతుంది అనుకున్నాం, కానీ ఈరోజు ఒక విషాదం మిగిల్చింది. మా అందరినీ వదిలి అఖిలారెడ్డి వెళ్ళిపోయింది అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. లక్షల రూపాయలు ఫీజులు కట్టి మా కూతురిని ప్రయోజకురాలను చేయాలనుకున్నాం, ఉన్నత చదువులు చదివించాలనుకున్నాం, ఆమెకు ఒక గొప్ప జీవితాన్ని అందించాలనుకున్నాం. కానీ ఈరోజు ప్రమాదం
నా కూతురిని బలి తీసుకుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఉదయం తెల్లారుజామున మరికొద్ది గంటల్లో కాలేజీకి వెళ్తుండే కానీ ఈ ప్రమాదం నా కూతురిని బలి తీసుకుంది అంటూ కూడా అఖిలారెడ్డి కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తుంది. హృదయ విదారక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరికొంతమంది బాధితులు కూడా మార్చురి వద్ద రోదనలు ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. మార్చురి వద్ద వారి యొక్క బాధ వర్ణనార్థం కుటుంబం చింద్రమైపోయింది. కుటుంబ పెద్దలు కుటుంబాన్ని పూర్తిగా బాధ్యతగా ఉండేవారు ఈరోజు వెళ్ళిపోయారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మార్చురి వద్ద ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ 3 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. మరికొంతమంది మృతదేహాలను కూడా పోస్టుమార్టం ప్రక్రియ చేస్తున్న పరిస్థితి. ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు అధికారులు. వారి యొక్క మృతదేహాలను అప్పగించే ప్రక్రియలో పూర్తిగా జిల్లా కలెక్టర్ స్వయంగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇటు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతితో పాటుగా వైద్య శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మృతుల వివరాలను పూర్తిగా వారి యొక్క కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే మొత్తం 19 మంది మృతి చెందారు. ఇప్పటికే దాదాపు ఒక 10 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు కుటుంబ సభ్యులు మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. వారి యొక్క వివరాలు తెలుసుకొని వారికి అప్పగిస్తున్న పరిస్థితి. సో తండ్రి కోల్పోయినటువంటి కుమారుని పట్టుకొని ఏడుస్తున్నటువంటి ఒక తల్లి మనకు ఇక్కడ మార్చురి వద్ద హృదయ విదారకంగా వారి యొక్క ఆర్తనాదాలు రోదనలు వారి యొక్క బాధ వర్ణవాతీతమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రమాదం ఇంతమంది జీవితాలను చిదిమేసింది, ఇంతమంది బతుకులను చింద్రం చేసింది, ఇంతమంది బతుకులను ఆగం చేసింది. సో ఈ యొక్క ప్రమాదంలో ఒక్కో కుటుంబం ఒక్కొక్క విషాద గాథను మిగిల్చింది. వారి కుటుంబానికి ఎంతో విషాదాన్ని మిగిలించిన పరిస్థితి. సో వారి యొక్క బంధువులు ఇంకా మార్చురి వద్ద రోధిస్తున్నారు. ఇంకా మా కుటుంబానికి దిక్కెవరు, మా కుటుంబంలో ఒకరిని మేము కోల్పోయాం, ఇంకా మమ్మల్ని ఎవరు చూసుకుంటారంటూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి చేరుకుంది. పూర్తిగా కలెక్టర్ పర్యవేక్షణలో సైబరాబాద్ సిపి పర్యవేక్షణలో వారి యొక్క వివరాలన్నీ తీసుకుని ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. వారి యొక్క కుటుంబ సభ్యులకు పోస్టుమార్టం ముగిసిన వెంటనే ఒక ప్రత్యేక ప్రభుత్వ అధికారిని అందించి వారికి అంత్యక్రియల వరకు కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి సంబంధిత అధికారులు బాధ్యత తీసుకుంటారంటూ కూడా వాళ్ళు చెప్తూ ఒక్కొక్కరిని కుటుంబ సభ్యులను వారికి ఇచ్చి వారిని పంపిస్తున్న పరిస్థితి. సో ఇంకా కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం ఇప్పటికే దాదాపు 19 మంది మృతి చెందారు, 14 మంది గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఇక్కడ కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. మరికొంత మందిని అంటే తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఇటు మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించారు. ఇటు వైద్య శాఖ అధికారులు అంటే గాయాలైనటువంటి వారిని పూర్తిగా రక్షించేందుకు కోలుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి.